ఒకే ఒక జీవితం, ఒకే ఒక జీవితంలో ఏం సాధించాలి? రకరకాల ఆస్పెక్ట్స్ ఉంటాయి. సంతోషం ముఖ్యమా, గోల్ ముఖ్యమా, లేకపోతే ఇంకేదైనా? సో ఇటువంటి ఆస్పెక్ట్స్ని టచ్ చేస్తూ వస్తున్న సినిమా ఒకే ఒక జీవితం. అందులో ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ చేశారు అమల గారు. ఈరోజు మనతో పాటు అమల గారు ఉన్నారు. ఈ సినిమాతో పాటు మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఆవిడని అడుగుదాం. నమస్తే అమల గారు. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను, థ్యాంక్ యూ. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలవడం అండ్ మీరు కెమెరా ముందుకు రావడం కూడా. ఎలా ఎంజాయ్ చేశారు? బాగా ఎంజాయ్ చేశాను. దిస్ ఫిల్మ్ ఇస్ వెరీ స్పెషల్. నేను మీలాగా తెలుగు తక్కువ మీలాగా మంచి తెలుగు మాట్లాడలేను. సో అక్కడక్కడ తప్పులు ఉంటే క్షమించండి. ఐ విల్ ట్రై మై బెస్ట్. అక్కడక్కడ ఇంగ్లీష్లో కూడా మాట్లాడతాను. సో చాలా రోజుల తర్వాత ఒక తెలుగు సినిమా చేస్తున్నానని ఫస్ట్ జాయ్. అండ్ తెలుగు మళ్ళీ మాట్లాడడం, తెలుగు మళ్ళీ దగ్గర తీసుకోవడం అనేది జరిగింది. ప్లస్ ఇట్ వాజ్ ఎ బ్యూటిఫుల్ క్యారెక్టర్. ఇటువంటి క్యారెక్టర్ చేయడానికి రోజు అవకాశం రాదు. సో పుట్ ఇట్ టుగెదర్, మంచి అవకాశం. యా. సో మీ పర్స్పెక్టివ్ ఏంటి? ఒకే ఒక జీవితం అంటే ఏంటి? ఒకే ఒక జీవితంలో మీ హై పాయింట్ ఏంటి? ఒకే ఒక జీవితంలో బీ ప్రెజెంట్. ప్రజెంట్ మూమెంట్లో పూర్తిగా ఎక్స్పీరియన్స్ చేసి ప్రయత్నం చేయాలి అని నా మోటో. నేను ఎక్కువ థింక్ చేయను. థింక్ చేసి నిర్ణయం తీసుకోవడం క్విక్ ప్రాసెస్ నాకు, బట్ చేయడం నాకు చాలా ఇష్టం. ఎగ్జిక్యూషన్, టు డూ, యాక్షన్, టు డూ. సో చాలామంది ఎక్కువసేపు ఒక విషయం గురించి మాట్లాడతారు. నేను కొంచెం సేపు మాట్లాడి కొంచెం సేపు ఆలోచించి త్వరగా యాక్షన్లోనే దిగిపోతాను. క్విక్ డెసిషన్ మేకర్, ప్రాసెస్ ఎంజాయ్ చేస్తారు. ఓకే. సో కొంతమందికి ఒకే ఒక జీవితం అంటే ఏదో గోల్ అచీవ్ చేయడం, కొంతమందికి ఎంజాయ్ చేయడం. మీకేంటి అలా? యూ హ్యావ్, అంటే మీకు చాలా ఫాసెట్స్ ఉన్నాయి కదా లైఫ్లో. మదర్, వైఫ్ అండ్ బయట ఎన్వైర్న్మెంటలిస్ట్ అవన్నీ చేస్తూ ఉంటారు. అది కాక బ్లూ క్రాస్కి వర్క్ చేస్తారు. ఇన్నిట్లో మీకు వాట్ గివ్స్ యూ మోస్ట్ జాయ్? ఆల్ దీస్ టెండెన్సీస్ మా రూట్స్ నుంచి స్టార్ట్ అవుతాయి కదండి. సో మా అమ్మ ఎప్పుడు ఏదో ఒక పని చేస్తానే ఉండేవారు. షీ వాజ్ సోషల్ వర్కర్, షీ ఈజ్ అన్ ఆథర్, అ పోయెట్, అ రైటర్. షీ సింగ్స్ బ్యూటిఫుల్లీ. షీ వాజ్ అ హౌస్ వైఫ్, షీ వాజ్ అ మదర్, షీ వాజ్ అ ప్రొఫెషనల్. సో మెనీ థింగ్స్ చేస్తూ నేను చూస్తూ నేను పెరిగాను. మై ఫాదర్ ఆల్సో ఎప్పుడు సర్వీస్, హీ వాజ్ నేవల్ ఆఫీసర్. ఎప్పుడు నేవల్ సర్వీస్లో దేశం కోసం ఫీలింగ్ స్పిరిట్లో పెరిగారు. ఐ మీన్ హీ లివ్డ్ హిస్ లైఫ్ లైక్ దట్. నేను అలా పెరిగాను. సో ఐ థింక్ దట్ మెంటాలిటీ విల్ బి దేర్. లైఫ్ ఇస్ టు డూ, లైఫ్ ఇస్ టు సర్వ్. ఏదో ఒకటి సాధించాలి. ఊరికే కూర్చుని కబుర్లు చెప్పుకోవడం కాదు. ఏదో ఒకటి చేస్తాను నేను. రోజు లేచి యూ షుడ్ గో అండ్ అచీవ్ సంథింగ్ ఎవ్రీ డే. నాకు ఏదో లైఫ్లో ఒకటి అచీవ్ చేయాలని కాదు, నేను రోజు ఏదో ఒకటి సాధించాలని చూస్తాను. బట్ సాధించాలని నేను గొప్ప, నా కాంపిటీషన్ నా కోసం కాదు. ఇట్ షుడ్ బి సంథింగ్ యూస్ఫుల్. బట్ ఐ థింక్ అచీవింగ్ సంథింగ్ యూస్ఫుల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు మీ. ఓకే. ఈ మూవీ ట్రైలర్ చూసినప్పుడు ఒక టైం మెషిన్ కాన్సెప్ట్, ఏదో సమ్ పీరియడ్కి వెళ్ళాలనుకోవడం అంతవరకు తెలిసింది. సో మీకు ఆ ఛాన్స్ వస్తే మీరు ఏ టైం పీరియడ్కి మీ లైఫ్లో వెళ్ళాలనుకుంటారు? నేను ఫ్యూచర్కి వెళ్ళిపోతాను. బికాజ్ ఇప్పుడు ప్రయత్నం చేసే విషయాలన్నీ సాధించానా లేదా అని చూడండి. చేయగలను అంటే మీకు ఎప్పుడైనా అనిపించిందా మీ ఫ్యూచర్ యూ, మీ 5 years ఓల్డర్ యూ
ఒక్క నిమిషం మీతో మాట్లాడి గో అహెడ్ యూ విల్ సక్సీడ్ అని చెప్తే మీకు ఎలా ఉంటుంది? ఐ వుడ్ లైక్ టు నో దట్. నేను ఇమాజిన్ చేసుకున్నా ఒక 5 years ఫ్యూచర్ యూ అంటే మొహం అంతా ముడతలు వచ్చేసి హెయిర్ ఫాల్ అయ్యి లేకపోతే ఏమేమైపోతారో అని. మీరు ఎవర్ యంగ్, మీరు ఎప్పటి నుంచి చూస్తున్నాం మిమ్మల్ని, అలానే ఉన్నారు, ఎలా ఉన్నారో అర్థం కాదు. ఐఎమ్ ఫీలింగ్ ఎగ్జాక్ట్లీ లైక్ యూ సెడ్. 5 years చిన్న వయసు సినిమాలు చూస్తే ఇప్పుడు చూస్తే ఎంత తేడా ఉంది. మాకైతే తెలియట్లేదు తేడా. ఎలా అచీవ్ చేస్తారో కూడా ఆ మ్యాజిక్. మీ ఇంట్లో అందరూ ఎలా పాసిబుల్ అసలు? వాట్ యు ఈట్ ఈజ్ అంత ఇంపార్టెంట్ అనమాట. ఐ థింక్ ఇట్స్ అ హోల్ లైఫ్ స్టైల్, ఇట్స్ అ హోల్ డిసిప్లిన్. బట్ ఒకే ఒక జీవితంలో is the story of these 3 characters. These 3 boys, they are childhood friends. They grow up together. వాళ్ళ స్ట్రగుల్స్ అండ్ ఎలా వాళ్ళ లైఫ్ జర్నీ ఎలా సక్సీడ్ అవుతారు అది కథ. సో ఇట్స్ అ వెరీ ఎండ్యూరింగ్ స్టోరీ అబౌట్ త్రీ యంగ్ మెన్ హూ దే లైఫ్ జర్నీ. అందులో టైమ్ మెషిన్ ఒక క్యారెక్టర్ అండ్ శర్వానంద్ జర్నీలో నేను ఒక క్యారెక్టర్. ఓకే, ఇట్స్ అ స్పెషల్ క్యారెక్టర్ ఇన్ హిజ్ లైఫ్. ఓకే, శర్వాకి మదర్గా చేశారు కదా మీరు ఈ మూవీలో? మదర్గా చాలా రోజుల తర్వాత ఒక సినిమా చేశారు మీరు, అంటే తెలుగులో. ఓకే, అంటే మీకు ట్రిగ్గర్ ఏంటి ఈ మూవీకి? ఏది బాగా నచ్చి, అండ్ మీరేమన్నా పర్టికులర్గా కొన్ని లిమిట్స్ పెట్టుకుంటారా, ఇలాంటి క్యారెక్టర్ అయితే చేస్తాను లేకపోతే వద్దు అని? టు టెల్ యూ ద ట్రూత్, అట్ మై ఏజ్ రోల్స్ చాలా తక్కువ వస్తాయి. అండ్ ఆ రోల్స్లో అన్నీ వదిలేసి వెళ్ళి చేయడం అంటే ఇట్ షుడ్ బి సంథింగ్ వర్త్ వైల్. కరెక్ట్? ఏదో మామూలుగా ఉంటే అవసరమా? I have many roles, like you said. I have Annapurna College of Film and Media. I look after the college for my family. I look after Blue Cross. I have my own responsibilities. I have elderly parents. But to do a film, it means 10 రోజు డివోట్ చేయాలి, వేరే ఏమీ రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా ఫోకస్ ఆన్ దాట్. అండ్ ఒక యాక్టర్కి ప్రిపరేషన్ ఎక్కువ ఉంటుంది. 10 days షూటింగ్ ఉంటుంది, బట్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ప్రిపరేషన్ టు గెట్ ఇన్ టు దట్ రోల్, టు సూట్ దట్ రోల్. సో ఇట్ హ్యాస్ టు బి సంథింగ్ మెమొరబుల్. ఇది చేస్తే బాగుంటుంది అని అనిపించాలి. అట్లా అనిపిస్తే చేస్తాను. ఓకే, తెలుగులో 10 years తర్వాత చేస్తున్నాను. ఆల్దో మధ్యన ఒక సిరీస్ చేశాను, వెబ్ సిరీస్ చేశాను ఫర్ Z5. ఇట్ వాస్ కాల్డ్ ద హై ప్రీస్టెస్ అని తెలుగులో చేశాను. ఓకే, సో బిసైడ్స్ దట్ సినిమా శేఖర్ కమ్ముల సినిమా లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ చేసి దిస్ ఇస్ ద వన్. బట్ దాని మధ్యన ఐ డిడ్ మలయాళం, ఐ డిడ్ హిందీ. సో ఐవ్ బీన్ ఇన్ టచ్. ఓకే, బట్ ఐ డూ మేబీ 1 project a year. యా, కానీ ఫీమేల్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ చేయగలిగే వాళ్ళు అండ్ అంటే యాక్సెప్టెన్స్ తెచ్చుకునే వాళ్ళ నంబర్ కొంతవరకు లిమిటెడ్గా ఉంటుంది. అండ్ వాళ్ళని చాలా ఆర్య వచ్చింది ఈ మధ్య ఒక సిరీస్, సుస్మితా సేన్, తను 3 kidsకి మదర్గా యాక్ట్ చేశారు. అందులో ఆల్మోస్ట్ ఎవ్రీ స్టంట్ని తను ఆ ఏజ్లో కూడా పుల్ ఆఫ్ చేయగలిగారు. సో అలాంటివి మన తెలుగులో చూడాలి, మన వాళ్ళు చేయాలి అనే ఫీలింగ్ చాలామంది ఆడియన్స్కి ఉంటుంది. ఏమంటారు మీరు? సుష్మిత did a very good job and they made it really well. Production values kuda unnai. I did High Priestess, where I play a kind of a tarot reader in that series. It was a very interesting series, and my friend Pushpa,
she made the series, director ga chesindi. But they still have to have a daring team to make. Exactly. And I think it also is following undali. So maybe somebody like Sushmita, she's still younger, she still has a fan following. There is some method to that. Okay. But I would love to play a detective. Oh, okay. If there is a role coming up of playing a detective. ఆఫ్టర్ ఓటీటీస్ ఈ ప్లాట్ఫామ్స్ అన్నీ వచ్చాక చాలా స్టోరీస్ అండ్ చాలా ఆస్పెక్ట్స్ ఆఫ్ స్టోరీస్ వస్తున్నాయి. సో తెలుగులో కూడా అలాంటి ఒక మంచి మంచి సిరీసెస్ చూడాలి అని వస్తున్నాయి, బట్ స్టిల్ ఇంకా రావాలి అని. సో అండ్ మీరు శర్వా మదర్గా చేశారు, ఏమన్నా రిలేట్ చేసుకోగలరా మీ రియల్ లైఫ్కి ఇన్సిడెంట్స్ కానీ, లేకపోతే తన క్యారెక్టర్స్కి రిలేట్ అయ్యేవి కానీ ఏమైనా? ఓకే, సో of course Sharwanand and my episode ఎవరు లైఫ్లో అనుభవించలేదు. సో రిలేటబిలిటీ లేదు. ఓకే, కంప్లీట్లీ ఇట్స్ అన్ అన్యూజువల్ సిచ్యువేషన్, అన్యూజువల్ సర్కమ్స్టాన్స్. యాక్టర్స్ యూజువలీ పుల్ అవుట్, మా అనుభవం నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుంటాము. బట్ ఇది ఎవ్వరూ అనుభవించలేని ఒక సిచ్యువేషన్. సో వి లిటరలీ హ్యాడ్ టు క్రియేట్ ఇట్. ఇలా ఒక సిచ్యువేషన్ వస్తే ఏం చేస్తాము అని లిటరలీ ద డైరెక్టర్ క్రియేటెడ్ ఇట్, అండ్ వీ వర్క్ టుగెదర్ టు హౌ వుడ్ ఇట్ బీ, అండ్ సంథింగ్ వెరీ బ్యూటిఫుల్ హ్యాపెండ్. And Sharwanand worked so hard. He didn't give up because I think as an actor you could see him so excited that కొత్త రకమైన ఒక సిచ్యువేషన్లో అడుగు పెట్టడం ఒక అవకాశం వచ్చిందని. He worked so hard and he did such a wonderful job. ఓకే, సో అఖిల్ పెంపకంలో తనని ఇచ్చేసిన ఏ ఇష్యూని మీరు దీనిలో రిలేట్ చేసుకోలేరు. సో ఇట్స్ నాట్ అ సిచ్యువేషన్ లైక్ దట్. ఓకే, యా, ఓకే. మీకు ఏమన్నా డూ యూ ఫీల్ బ్యాడ్ ఓన్లీ మదర్ క్యారెక్టర్స్, లేకపోతే ఇటువంటి అలాంటి క్యారెక్టర్సే రావడం? నేను అన్నాను కదా, నేను ఒక డిటెక్టివ్ చేయడానికి తయారుగా ఉన్నాను, బట్ ఓన్లీ మదర్స్ కమ్. Okay. But there's no point feeling bad about it. I enjoy watching others do. Okay. I do so many things. So while there's an actor in me that likes to do nice roles, there's also a mentor in me. The mentor is the director of Annapurna College of Film and Media. We get about 100 students, new students every year, and when they graduate, 4 years, 2 years, 4 years, depending whether they do bachelor's or master's or short course, depending. When they graduate, వాళ్ళతో కలిసి వాళ్ళ గ్రాడ్యుయేషన్ ఫిల్మ్ చూడడం, ఐ సీ దెమ్ గ్రో ఇన్ ద జర్నీ, అండ్ దాట్స్ ఈక్వల్లీ థ్రిల్లింగ్ ఫర్ మీ. అండ్ స్క్రీన్ మీద ఏదైతే చూపిస్తారో మీరు రియల్ లైఫ్ లో అవన్నీ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. So there's a lot of satisfaction when I see talent and we can help them grow and we can help them blossom every day. You won't believe, every day naku at least 3 messages vastayi from my graduates who've passed out. Okkaremo, he's a direction student, he's done his bachelor's direction student, he was doing AD, he was working on some very interesting projects, AD ga assistant director ga pan chestu sudden ga ee roju oka message ochindi with a poster, actor ga avakasham ochindi. Director annaru, no, you have to act ani acting ga pettaru. So he says, ma'am, I'm walking in your shoes now.
And then can never forget all of your guidance and sweet messages. Inko abbai, he did the Hindi dialogues for Major. Akshat, he's also an assistant director. He did for 3 years. He was Anurag Kashyap's editor. Okay. And he was messaging me, "Ma'am, my series got accepted for web series. I'm starting to shoot tomorrow. Can never forget all the guidance you did, the emails you sent on my behalf." And yeah, you feel so good. It's not just about you, but you've been able to help so many young people. And ఇంకో అబ్బాయి ఏమో యూఎస్లో మాస్టర్స్ చేస్తున్నాడు. ఇక్కడ మా దగ్గర బిఏ చేసుకుని అక్కడ మాస్టర్స్కి వెళ్ళి అక్కడి నుంచి కూడా ఎవరో పేరెంట్ ఫోన్ చేశారంట. బికాజ్ వెబ్సైట్ నుంచి చూస్తారు. దే లైక్ టు కన్ఫర్మ్ ఈ కాలేజ్ బాగుందా లేదా అని. నేను చాలాసేపు మాట్లాడాను, మ్యామ్ ఐ నెవర్ ఫర్గెట్ అని. సో ఇట్స్ గుడ్, ఇట్స్ లవ్లీ. అండ్ దీస్ ఆర్ ఫ్యూచర్ టెక్నీషియన్స్. వెన్ శ్రీ కార్తిక్తో వర్క్ చేస్తుంటే, హీ స్టడీడ్ ఇన్ చెన్నై. వాళ్ళ బ్యాచ్మేట్స్ అందరూ కలిసి క్రూ. They've worked together last 10 years as ad filmmakers, short filmmakers. This is their first big break. You can see that young talent is now coming of age and they're ready for it. Yeah. So that's my joy. More than projecting myself, that's my joy. ఓకే. అండ్ మీరు ఇంకా చాలా ఏరియాస్లో వర్క్ చేస్తారు కదా. బ్లూ క్రాస్ కోసం వర్క్ చేస్తారు, అండ్ ఫార్మింగ్ రిలేటెడ్ ఇష్యూస్లో వర్క్ చేస్తారు, ఈ వాతావరణ మార్పులు వీటన్నింటిలో వర్క్ చేస్తారు. మీకు ఫస్ట్ ఇంట్రెస్ట్ అటువైపు ఎలా వెళ్ళింది, అండ్ కీప్ ఆన్ మీరు కొత్తగా ఏం చేయొచ్చు ఇందులోది అనేది కూడా రెగ్యులర్గా ఫాలో అవడం కూడా కనిపిస్తుంది. I think that's my nature. చేయడం. I've always been a doer, not so much a thinker. So when I see a మంచి సొల్యూషన్ నాకు కనిపిస్తే నేను చేసి చూస్తాను. ఎవరో చెప్తున్నారు కాబట్టి కాదు, ఎవరో చెప్తున్నారు ఇది ఒక సొల్యూషన్ ఉంది, క్లైమేట్ చేంజ్కి సొల్యూషన్ ఉంది, this is a good way, this is a good lifestyle, this is a చెప్తే I like to try it for myself. Once I try it for myself and I see it works, then 10 మందికి చెప్పడం జరుగుతుంది. 10 మందికి చెప్పడం జరిగేటప్పుడు you find more and more like-minded people. Then that movement grows. బ్లూ క్రాస్ ఎలా స్టార్ట్ అయిందంటే, హైదరాబాద్కి వచ్చి ఎక్కడ చూస్తే హింస, దెబ్బ, గాయం, డిజీజ్, జంతువుల పట్ల ఇంత సఫరింగ్ ఉండేటప్పుడు, అయ్యో దెర్ ఇస్ అ బెటర్ వే, సొల్యూషన్ ఉంది అని చేసి చూద్దాం అని. ఆ చేసి చూద్దాంలో 10 మంది కలిసాము, బ్లూ క్రాస్ స్టార్ట్ అయింది. ఇప్పుడు బ్లూ క్రాస్ is going to be 30 years. Blue Cross of Hyderabad 30 years in January, 30th anniversary in January. Similarly, climate change solutions chaala unnai. The first was to say that better lifestyles ni carbon footprint ni తగ్గించడానికి మీరు plant based diet follow అవ్వండి. అంటే నేను ఇంతకు ముందు I was a vegetarian. బట్ వెజిటేరియన్ నుంచి ఓన్లీ ప్లాంట్ బేస్డ్ మారడం చాలా కష్టం. అందరు అనుకుంటారు నాన్ వెజ్ నుంచి వెజిటేరియన్ మారడం కష్టం, బట్ అంతకంటే పెద్ద కష్టం ఏంటంటే వెజిటేరియన్ నుంచి ప్లాంట్ బేస్డ్ మారడం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మాకు పాలు, పెరుగు అలవాటు. ఎగ్జాక్ట్లీ, రైట్. అండ్ ఏవైనా మంచి విషయం ఉంటే పాయసం, స్వీటు, అన్ని పాలు, పెరుగు, నెయ్యితో తయారు చేసేది. వీ కంప్లీట్లీ ఆ కల్చర్ ఐడెంటిఫైస్ విత్ ఆల్ దట్ ఈస్ గుడ్ విత్ డైరీ. బట్ ఫ్రమ్ క్లైమేట్ చేంజ్ ఆస్పెక్ట్, the cattle, dairy cattle are huge carbon footprint. The amount of water and fodder and land and carbon emissions from that is massive. If you shift to plant based, your carbon footprint reduces. So andarki cheppadam mundu
మేము చేసి చూడాలి కదా. వెన్ ఐ టర్న్ వీగన్, ఇప్పుడు ఐఎమ్ 15 years ప్లాంట్ బేస్డ్, ఇట్ చేంజ్డ్ మై లైఫ్. మై హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ ఇప్పుడు అందరు అడుగుతారు, మీరు ఇంత ఎలా కనిపిస్తున్నారు, హౌ ఆర్ యూ కీపింగ్ స్లిమ్, హౌ ఆర్ యూ కీపింగ్ హెల్తీ, హౌ ఆర్ యూ లుకింగ్ యంగ్. ఇట్స్ ద ప్లాంట్ బేస్డ్ డయట్. It's just that. The other solution was regenerative farming. మీరు నెట్ఫ్లిక్స్లో కిస్ ద గ్రౌండ్ అని ఒక డాక్యుమెంటరీ చూడండి, అండ్ ఐ ఇన్వైట్ ద ఆడియన్స్ ఆల్సో. కిస్ ద గ్రౌండ్, ఇట్స్ బ్యూటిఫుల్. ఇట్స్ ఆల్ అబౌట్ హౌ యూ కెన్ టేక్ ద కార్బన్ ఫ్రమ్ ది అట్మాస్ఫియర్ అండ్ సీక్వెస్ట్రేట్ ఇట్, భూమికి పంపించవచ్చు. యూ కెన్ స్టోర్ ఇట్, భూమిలో స్టోరింగ్ చేసుకోవచ్చు విత్ ద లివింగ్ రూట్ ఇన్ ద ఫార్మ్. ఓకే, అగ్రికల్చర్, త్రూ అగ్రికల్చర్, బికాజ్ అగ్రికల్చర్ ఇస్ మ్యాక్సిమం ల్యాండ్ మాస్, రైట్? అడవిలో చిన్న చోటు, బట్ మ్యాక్సిమం ల్యాండ్ కవరేజెస్ అగ్రికల్చర్. అగ్రికల్చర్ ప్రాక్టీస్తో ఆ లివింగ్ రూట్తో సహాయంతో చిన్న చిన్న క్రాప్స్ విల్ సెండ్ ద కార్బన్ ఇన్ టు ద సాయిల్. దట్ ఈస్ రీజనరేటివ్ ఫార్మింగ్. ఇప్పుడు మేము మొదలు పెట్టాము. గత సంవత్సరం 2 సంవత్సరంలో ఏమైనా సక్సెస్ అయిందంటే ఐ విల్ కాల్ యూ అండ్ ఐ విల్ షో యూ. షూర్. కానీ దీని సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా ఉంటాయి కదా. ఇప్పుడు మీరు వీగన్ ఎక్కువ మందిని టర్న్ కమ్మని చెప్తున్నారు, మరి వీటి మీద డిపెండ్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. పశువుల్ని పెంచడం, దాని మిల్క్ మీదనే వాళ్ళ లైఫ్ డిపెండ్ అయి ఉంటుంది. మరి వాళ్ళకు కూడా ఒక సొల్యూషన్ కావాలి కదా. సో యూఆర్ అబ్సల్యూట్లీ రైట్. దానికి మేము చేంజ్ ఇస్ ది ఓన్లీ కాన్స్టెంట్, రైట్? ప్రపంచంలో మార్పు అనేది ఈజ్ ది ఓన్లీ గ్యారంటీ. పుట్టితే వయసు అవ్వాలి, రైట్? ఎగ్జాక్ట్లీ. టెలివిజన్ వచ్చేటప్పుడు సినిమా దెబ్బ తగిలింది, అప్పుడు టెలివిజన్ ఆపలేదు, రైట్? చెప్పామా? సినిమా వాళ్ళందరూ ఫుడ్ లేకుండా చచ్చిపోతారు, మీరు ఎందుకు వస్తున్నారని చెప్పలేదు. పోటీ పెట్టాము. ఆ పోటీలో బోత్ ఇండస్ట్రీస్ ఇవాల్వ్డ్, రైట్? టెక్నాలజీ ఇవాల్వ్డ్, స్టోరీ టెల్లింగ్ ఇవాల్వ్డ్, టాలెంట్ ఇవాల్వ్డ్, ఎవ్రీథింగ్ ఇవాల్వ్డ్. చేంజ్ మీన్స్ ఇవల్యూషన్, ఇవల్యూషన్ మీన్స్ అభివృద్ధి, రైట్? మీరు డైరీ ఫార్మింగ్లో చూస్తే దాంట్లో లాభాలు లేవు. Only from the sale of meat is the labhal, right? Yeah. So it is a short term, but what is the cost? Carbon. తెలుగు రాదన్నారు, అభివృద్ధి ఇలాంటి పదాలన్నీ వాడుతున్నారు. అటువంటి పెద్ద పెద్ద శబ్దాలు వస్తాయి, బట్ సెంటెన్సెస్ రావు. ఓకే. బట్ మేము ఈ సినిమా ప్రమోషన్ తీసుకుని పర్యావరణం సంరక్షణం అన్నింటి గురించి మాట్లాడడం మేబీ ఇది కరెక్ట్ ఆడియన్స్ కాదు. సో మేబీ ఐ లుక్ ఫార్వర్డ్ టు discussing this with you on another occasion. I'll take your time and we'll do another in a panel with other viewpoints also. Okay. Because entertainment audience, we should not mix the audience and confuse them. Sure, exactly. And మీ మొత్తం ఫ్యామిలీలో ట్రబుల్ షూటర్ ఎవరు? Okay, so each one is a very good troubleshooter. Okay. In వాళ్ళ circle-లో Nagarjuna is an ace troubleshooter. In fact, he is such a good troubleshooter, ఆయన ఎవరు సహాయం అడుగరు. నేను ఫస్ట్ టైం ఫిల్మ్ కాలేజ్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే ఐ రియలైజ్డ్, అయ్యో ఆయన ఒక్కదాన్ని ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ తీసుకుని ఇంటికి వచ్చేటప్పుడు ఒక్క మాట లేదు. ఆయన ప్రొఫెషనల్ ఛాలెంజెస్ గురించి ఒక్క మాట లేదు. దెన్ ఐ ఫెల్ట్ సో స్మాల్, యునో. ఇన్ని సంవత్సరం ఆయన సహాయం తీసుకుని నేను బ్లూ క్రాస్ నడిపించాను. దెన్ డెఫినెట్లీ ఐ మస్ట్ డూ దిస్ బ్యాక్ ఫర్ ద ఫ్యామిలీ అని నేను
I shouldered the responsibility. You know, in a family business, in a family legacy, in a family setup, we can take family for granted. But Chaitanya solves his own problems, Akhil solves his own problems. Only when they don't have time, shooting కెళ్ళాలి చేయలేదంటే అమ్మ అని అడుగుతారు. ఓకే. అండ్ హూ ఈస్ ద ఫాస్టెస్ట్ డెసిషన్ మేకర్? మీరు? Fastest decision maker is definitely Nagarjuna. Okay. But he can also change his decision. ఓకే. Meaning it's okay, no, that was that time. In the new situation is this time. But I think he has to make quick decisions. I think a little bit about it. నేను కన్సల్టేషన్ ఎక్కువ చేస్తాను ఇన్ డెసిషన్ మేకింగ్. 10 మందిని అడిగి కన్సల్టేషన్ చేసి. యా, యాక్చువల్లీ నాకు ఇంకా చాలా అడగాలని ఉంది, కానీ మీ వాళ్ళు టైం అయిపోతుందని చెప్తున్నారు. ఐ హోప్ మనం ఇంకొకసారి ఎక్కువ టైం కూర్చుని ఇంటర్వ్యూ తీసుకోవాలని. యువర్ ఫిల్మ్ బఫ్? మీరు యూఆర్ నాట్. అందుకని బికాజ్ ఐ కెన్ సీ ఇంతవరకు చేసి ఇంటర్వ్యూస్ అందరూ సినిమా 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 వేరే ఇంట్రెస్ట్ లేదు. బట్ ఐ కెన్ సీ యూ డూ అదర్ ఫీచర్స్. ఐ థింక్ ఇప్పుడు నుంచి మీకు వచ్చిన సినిమాస్ అన్నీ నచ్చుతాయని నాకు నమ్మకం. ఎందుకంటే దే ఆర్ మోర్ అండ్ మోర్ in-depth stories because the audience is matured. Right? Mature audience, mature platforms, mature exposed audience ki you can tell more mature stories. In fact, one of the main things in the story is research. ఊరికే ఊహించిన కథ రాయరు. They actually research about a particular period or a particular history. A lot of research goes into it, and our research to kada baga interesting avutundi without becoming a science project. And the creative freedom is that you can make things happen in real life which you can't. Which is what is giving hope to humanity. So real life lo సాధించలేని విషయాన్ని సినిమాలో సాధించి చూపిస్తే జనాలకి ఒక హోప్ వస్తుంది. ఒక హోప్ క్రియేట్ అవుతుంది. ఒక హోప్ క్రియేట్ అవుతుంది జనాలు. హోప్ ఏంటి తెలుగులో? హోప్ అంటే ఆశ. ఆశ, ఆల్సో ఆస్పిరేషన్. థ్యాంక్ యూ సో మచ్ అమల గారు నాతో జాయిన్ అయిన. యా, ష్యూర్. సో ఇది ఒకే ఒక జీవితం గురించి అమల గారు మనతో షేర్ చేసుకున్న విషయాలు. సో ఫిల్మ్ ఖచ్చితంగా ఆలోచింపజేసేలా ఉంటుంది, భవిష్యత్తు పైన ఆశ కలిగించేలా ఉంటుందా అంటున్నారు అమల గారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అమల గారు.